హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ ఆఫ్ అఖిల్. ఈ వీడియోలో మనం అసలు జాంగ్జియాజీ ఏరియాకి వెళ్తే మీరు ఎన్ని డేస్ ప్లాన్ చేసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలో చెక్ చేద్దాం. అసలు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను జాంగ్జియాజీలో తిరుగుతున్నప్పుడు నాకు అనిపించింది కొంచెం ముందుగానే తెలుసుంటే, ఇంకా కొంచెం బాగా ప్లాన్ చేసుకుని ఉంటే ఇంకా బాగా ట్రై చేద్దానేమో చూడడానికి అనిపించింది. ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోలో మీకు చేసేస్తే మీరు ఎవరైనా ప్లాన్ చేసుకున్నప్పుడు మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఐ విల్ ట్రై టు కీప్ ఇట్ షార్ట్. అండ్ అలాగే నేను చైనాకి ఎలా వెళ్ళాలి, ప్లానింగ్ ఎలా చేసుకోవాలని కూడా ఒక వీడియో చేస్తాను. ఈ సిరీస్ ఎండింగ్ లో పోస్ట్ చేస్తాను. పోస్ట్ చేసాక ఇక్కడ ఐకార్డ్ లో మీకు ఇస్తాను, ఒకసారి అది కూడా చెక్ చేయండి, మీకు చైనా ఎలా వెళ్ళాలి ఏంటని చెప్పేసి. ఫస్ట్ మనం అలా జాంగ్జియాజీలో ప్లేసెస్ ఏమన్నాయో చూద్దాం. ఫస్ట్ది అవతార్ మౌంటైన్స్, అంటే జాంగ్జియాజీ నేషనల్ పార్క్. రెండోది గ్రాండ్ క్యానియన్. గ్రాండ్ క్యానియన్ అంటే గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది, నెక్స్ట్ మీరు స్లైడ్ కూడా చేయొచ్చు, అది గ్రాండ్ క్యానియన్. అండ్ నెక్స్ట్ అది టియాన్మెన్ మౌంటైన్. టియాన్మెన్ మౌంటైన్ అంటే మన సాహో మూవీలో ఉంటుంది కదా, హెవెన్ గేట్. నెక్స్ట్ ఫోర్త్ది ఇది మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయొచ్చు, హువాంగ్ డాంగ్ లాంగ్ అని చెప్పేసి ఒక కేవ్ ఉంటుంది. నన్ను అడిగితే అసలు మిస్ చేయొద్దు, అద్భుతంగా ఉంటుంది. కేవ్ లోపల అండర్ గ్రౌండ్ లో లేక్ ఉంటుంది, అందులో మీరు బోటింగ్ చేయొచ్చు అనమాట. అద్భుత ఎక్స్పీరియన్స్ మాత్రం. ఈ 4 కాకుండా 5వది ఫూరాంగ్ విలేజ్ అని చెప్పేసి చాలా ఓల్డ్ విలేజ్ అనమాట, ఏన్షియంట్ విలేజ్ టైప్ లో చాలా బాగుంటుంది ఫీల్. కాకపోతే అది దూరం, కొంచెం మనం ట్రైన్లో వెళ్ళాలి. ట్రైన్ టికెట్స్ మీరు చాలా ఎర్లీగా బుక్ చేసుకోవాలి. సో ఈ 5 స్పాట్స్ మెయిన్ అనమాట. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ వెదర్. మీరు వెదర్ చూసుకుని ప్లాన్ చేయండి. నా సజెషన్ అడిగితే మినిమం 4, మ్యాక్సిమం 5. ఖచ్చితంగా 5 పెట్టుకోండి. లేదు మీరు అన్ని కవర్ చేస్తానంటే 4 డేస్ ఉండండి. 3 డేసే పెట్టుకుంటారా, చాలా కంగారు అయిపోద్ది, మీరు బాగా చూడలేరు. సో నేను మీకు 3 ప్లాన్లు చెప్తాను. 4 డేస్ అయితే ఎలాగా, 5 డేస్ అయితే ఎలాగా, 3 డేస్ అయితే ఎలాగా. నా పర్సనల్ సజెషన్ అయితే 5 డేస్ వెళ్ళండి ఖచ్చితంగా. చాలా వర్త్, చాలా చాలా వర్త్. జాంగ్జియాజీ అనేది హెవెన్ ఆన్ ఎర్త్ అని చెప్పొచ్చు, మీరు అంత బాగుంటుంది. మీరు ఎక్కడ ఉండాలంటే జాంగ్జియాజీ సిటీలో ఉండొద్దు. వూలింగ్యాన్ అని చెప్పేసి ఒక విలేజ్ ఉంది, మీరు అక్కడ రూమ్ తీసుకోండి. అవసరమైతే నేను తీసుకున్న రూమ్ మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ రూమ్ కూడా బుక్ చేసుకోండి. మీకు ఒకవేళ ఇంకా ఏదైనా సజెషన్స్ కావాలంటే ఆ హాస్టల్ వాళ్ళే మనకి కొంచెం ఇంకా మన ఐటినరీలో అటు ఇటు మార్పులు చేసి వాళ్ళే మంచి ఐటినరీ చేసి చెప్తారు. చాలా ఉపయోగపడుతుంది, నాకైతే చాలా బెనిఫిట్ అయింది అక్కడ ఉండడం వల్ల. ఇది మొత్తం అన్ని డేస్కి ఒకే హోటల్ ఉంటే సరిపోద్ది. కానీ మీకు అవకాశం ఉంటే, మీకు టైం దొరికితే అవతార్ మౌంటైన్ లోపలికి వెళ్ళిపోండి. ఇన్సైడ్ అవతార్ మౌంటైన్స్ ఒకే ఒక్క రిసార్ట్ ఆర్ ఒకే ఒక్క హోటల్ ఉంది, అది చాలా చాలా త్వరగా బుక్ అయిపోతూ ఉంటుంది. మీరు 2-3 months అడ్వాన్స్గా బుకింగ్ చేసుకోకపోతే మీకు దొరకదు. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నాకైతే దొరకలేదు, బ్యాడ్ లక్. అది మిస్ అయిన వాళ్ళు నేను ఇచ్చే హోటల్ కూడా బుక్ చేసుకోండి హాస్టల్లో, అది కొంచెం కన్వీనియంట్గా ఉందో, బాగా హెల్ప్ చేస్తున్నారు కూడా. సో అన్ని డేస్కే హాస్టల్ ఉంటే సరిపోద్ది. మీరు ఒకవేళ అవతార్ మౌంటైన్స్ లోపల ఉంటే మాత్రం ఖచ్చితంగా అవతార్ మౌంటైన్స్ 2 days తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ఇంకో హోటల్లో ఇంకో హాస్టల్లో ఎక్కడైనా ఉండాలి, ఎందుకంటే అక్కడే ఉంటే దూరం అయిపోతాయి అన్ని ప్లేసులు. ఒకవేళ మీరు అదే వూలింగ్యాన్లో ఉంటే మీకు అన్ని ఈజీగా కవర్ చేసేచ్చు అనమాట, అన్ని ప్లేసులకి. వూలింగ్యాన్ ఇస్ ద బెస్ట్. ఎయిదర్ అన్ని డేస్ వూలింగ్యాన్లో ఉండండి, లేదా 2 days అవతార్ మౌంటైన్స్ లోపల ఉండి ఒక 1 or 2 days టియాన్మెన్ మౌంటైన్ దగ్గర ఉండండి, అంటే జాంగ్జియాజీ సిటీలో సరిపోద్ది. అలాగా మొత్తం ఈ నేషనల్ పార్క్ కానీ, గ్రాండ్ క్యానియన్ కానీ, టియాన్మెన్ కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మనకి టికెట్ అయితే మాత్రం ఏవి ఉండదు. మన టికెట్ ఓన్లీ మన పాస్పోర్ట్ అండ్ మన ఫేస్. గుర్తుపెట్టుకోండి, మీరు పాస్పోర్ట్ లేకుండా వెళ్ళారంటే మీరు ఇంక ఎంటర్ అవ్వలేరు. సో పాస్పోర్ట్ ఉండాలి, నెక్స్ట్ మీ ఫేస్, మీ టికెట్ అనమాట, 2 అంతే. మీకు టికెట్ ఫిజికల్గా ఏమి ఉండదు. అండ్ అలాగే టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలరా ఈ 4టికి అంటే, మీరు టికెట్ మీరు బుక్ చేసుకోవద్దు. మీరు హాస్టల్లో ఉంటారు కదా, వాళ్ళకి చెప్పండి, వాళ్ళు బుక్ చేస్తారు. వాళ్ళైతే కొంచెం మీకు డిస్కౌంట్ ఇస్తారు, ఒక 500, 700, 1000 రూపాయలు అంత తగ్గుద్ది ఓవరాల్గా అన్నిటి మీద కలిపి. సో హాస్టల్స్లో ఉన్న వాళ్ళు ఓనర్తో మాట్లాడండి మీరు, అది బెస్ట్. మనం బుక్ చేసుకున్నా కూడా చేసుకోవచ్చు, కానీ కొంచెం ఎక్కువ అవుద్ది, ఎందుకు డిస్కౌంట్ వచ్చేటప్పుడు వదులుకోవడం ఆప్షన్ దాన్ని మనం. నా సలహా నేను ఫాలో అయింది అండ్ మీకు ఫాలో అవ్వమని చెప్పేది కూడా, డైరెక్ట్గా మీరు క్యాబ్ బుక్ చేసుకుని, అంటే మీకు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, క్యాబ్ కూడా ఉంటుంది, డిడి, మీకు ఏది ఇష్టమైతే అది బుక్ చేసుకోండి. నా సజెషన్ ఏంటంటే ఈ జాంగ్జియాజీ ఏరియాకి మాత్రం మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకోవద్దు, ఎందుకంటే ప్లేసులు చూడడం చాలా ఇంపార్టెంట్. ఒక 500-1000 రూపాయల కోసం మీరు ఆలోచించారంటే మంచి మంచి స్పాట్స్ పోతాయి, ప్లస్ చాలా విపరీతమైన క్రౌడ్ వచ్చేస్తుంది. మీరు లేట్ అయ్యి కొంచెం కొంచెం టైంకి క్రౌడ్ పెరిగిపోతూ ఉంటుంది. సో డిడి
మాత్రమే చూస్ చేసుకోండి నా సలహా. నేను ఏం చేస్తానంటే మొత్తం మీకు డీటెయిల్డ్గా ఏమేమి చూడాలో ప్లేసెస్, ప్రతి ప్లేస్లోనే ఏమేమి చూడాలో చెప్తాను, మెయిన్ స్పాట్స్. ఆ తర్వాత ఎన్ని డేస్ అయితే ఏమేమి స్పాట్స్ ఎలా కవర్ చేయాలో తర్వాత మాట్లాడుకుందాం. సో ఫస్ట్ స్టార్టింగ్ విత్ డీడే బుక్ చేసుకొని డైరెక్ట్గా మీరు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి గ్రాండ్ క్యానియన్లో లోపల వెళ్ళిపోవచ్చు. లోపలికి వెళ్ళిపోతే అక్కడ డైరెక్ట్గా మీకు ఒక 5-10 minutes వాక్ చేస్తేనే గ్లాస్ బ్రిడ్జ్ వచ్చేది. ఆ గ్లాస్ బ్రిడ్జ్ వన్ ఆఫ్ ది లాంగెస్ట్ గ్లాస్ బ్రిడ్జెస్ అనమాట. అద్భుతంగా ఉంటుంది. దాని మీద వాక్ చేస్తుంటేనే వణుకు పడుతుంది, ఎందుకంటే చాలా క్లియర్ గ్లాస్ ఉంటుంది అండ్ ఎన్నో అడుగులు, 300-400 అడుగులు లోతు మీకు కనపడుతూ ఉంటుంది అనమాట. దాని తర్వాత ముందుకెళ్ళి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ బంగీ జంపింగ్ కూడా చేయొచ్చు. బంగీ జంపింగ్ ఎక్స్ట్రా పే చేయాలి, 26,000 ఎంత అవుద్ది. ఆ బంగీ జంపింగ్ చేసేసి అక్కడ నుంచి నెక్స్ట్ విఆర్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి, జస్ట్ మనం పెట్టుకుంటే. కానీ నాకు నచ్చిన ఎక్స్పీరియన్స్ ఆ గ్లాసెస్ ఆ విఆర్ పెట్టుకున్న తర్వాత మనకి గ్రాండ్ క్యానియన్ మౌంటైన్ మొత్తం ఎలా ఉందని చెప్పేసి మనం ఎయిర్ బెలూన్ లో వెళ్ళిన ఫీలింగ్ తీసుకొచ్చి చూపిస్తారు అనమాట. అది 50-50 మీ ఇంట్రెస్ట్ బట్టి చూస్ చేసుకోండి. నేనైతే ట్రై చేశాను, ఇట్స్ గుడ్. అండ్ నెక్స్ట్ జిప్ లైనింగ్ కి ఎంత క్యూ ఉంటుందంటే ఇంకా మీరు 2 hours అన్న నుంచోవాల్సి ఉంటుంది వెయిటింగ్. అందుకే మీరు గ్లాస్ బ్రిడ్జ్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు. ఒకవేళ స్పెండ్ చేసేలా ఉంటే బాగా ఎర్లీగా వెళ్ళిపోండి, 6 కల్లా లేచి వెళ్ళిపోండి, లేదంటే కష్టం. 8కి ఓపెన్ అవుద్ది పార్క్, అది గుర్తుపెట్టుకోండి. సో ఆ జిప్ లైనింగ్ ఒక 2 hours పడుతుంది. జిప్ లైనింగ్ చేసిన తర్వాత కిందకు వచ్చేసి స్లైడ్ కూడా పెట్టుకోండి. ఆ స్లైడ్ చేసి డౌన్ కిందకు వచ్చేసి అక్కడ నుంచి మీరు ఫుడ్ తింటారంటే తినేసేసి ఫుడ్ కౌంటర్స్ ఉంటాయి. ఆ తర్వాత మీరు ట్రెక్కింగ్ ఒక 3 kilometers వాకింగ్ చేయాలన్నమాట. వాకింగ్ చేసుకుంటా బయటకు వచ్చేస్తారు. సో ఇది మొత్తం ఒక ఫుల్ డే పడుతుంది. నేను సింపుల్గా షార్ట్ కట్లో చెప్పేసాను. టికెట్ వచ్చేసి 280 చైనీస్ యువాన్ పడింది. కింద మీకు స్క్రీన్ మీద వేస్తాను రూపీస్లో ఎంతో. ఈ రూట్ చూస్ చేసుకోండి. ఇది రూట్ బి అనుకుంటాను. మీకు రూట్లు కూడా కింద మీకు స్క్రీన్ మీద పెడతాను. అది గ్రాండ్ క్యానియన్. మీకు ఇంకో పాయింట్, గ్రాండ్ క్యానియన్లో ఒక ఎలివేటర్ ఉంటుంది. సేమ్ అలాంటి ఎలివేటరే అండ్ ఫేమస్ ఎలివేటర్ అవతార్ మౌంటైన్స్లో ఉంటుంది. బెయిలాంగ్ ఎలివేటర్ అంటారు. టాలెస్ట్ అవుట్డోర్ ఎలివేటర్ అనమాట. రెండు ఒకేలా ఉంటాయి చూడడానికి, బట్ రెండు వేరు వేరు ఎలివేటర్స్ అనమాట. గ్రాండ్ క్యానియన్ అనే ప్లేస్ వేరు, అవతార్ మౌంటైన్స్ ప్లేస్ వేరు. రెండింటిలో సేమ్ టైప్ ఆఫ్ ఎలివేటర్ ఉందన్నమాట. నెక్స్ట్ జాంగ్జియాసి నేషనల్ పార్క్ అండ్ ది మెయిన్ ఇదే అనమాట మనకి ఈ ప్లేస్లో. అని అడిగితే ఒక ఫుల్ డే 2 half days కావాలి, ఆర్ 2 full days. బట్ 2 full days అయితే మీరు టైర్డ్ అయిపోతారు. సో 2 half days ఒక ఫుల్ డే. ఫస్ట్ రోజు ఏం చేస్తారు, యువాన్ జియాజీ అని చెప్పేసి ఉంటుంది. మీకు 1 day ఉన్నా 2 రోజులు ఉన్నా 3 రోజులు ఉన్నా ఈ ప్లేస్ మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. 1 day ఉంటే ఇది ఒకటే వెళ్ళండి, మిగతాటికి వెళ్ళకపోయినా పర్లేదు. యువాన్ జియాజీ ఇక్కడే అన్ని ఫేమస్ స్పాట్స్ ఇక్కడే ఉంటాయి అనమాట. హెవెన్ బ్రిడ్జ్ అంటాడు, అదే మన డ్రోన్ పోయింది కదా, ఆ హెవెన్ బ్రిడ్జ్ అద్దరిపోద్ది లొకేషను. మీకు ఆ పిల్లర్స్ అని చాలా బాగా కనపడతాయి. నెక్స్ట్ బేలాంగ్ ఎలివేటర్ కూడా ఇక్కడే ఉంటుంది యువాన్ జియాజీ ఏరియా దగ్గర. ఈ యువాన్ జియాజీ ఏరియాలో చూసిన తర్వాత మీకు ఇంకా టైం ఉంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒక ట్రామ్ ఉంటుంది, ట్రామ్ రైడ్. ఆ ట్రామ్ రైడ్ కూడా తీసేసుకోండి, బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే. ఇది చేయడానికి చాలా టైం పడుతుంది, ఎందుకంటే చూడడానికి మీరు నడుస్తూ వెళ్తే హాఫ్ డే సరిపోతుంది. బట్ ప్రతి చోట క్రౌడ్ ఉంటుంది. మీరు వెళ్ళి ఫోటోలు తీసుకుందామన్నా వెయిట్ చేయాల్సి ఉంటుంది, లిఫ్ట్ ఎక్కుదామన్నా ఎలివేటర్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో చాలా క్రౌడ్ ఉంటుంది. నా సలహా ఏంటంటే మీరు 4 PM అలా వెళ్ళండి, సన్సెట్ చూడొచ్చు. డైరెక్ట్గా బేలాంగ్ ఎలివేటర్కి వెళ్ళిపోండి పైకి, అందరూ వెనక్కి వస్తూ ఉంటారు, మీరు అలా వెళ్ళిపోతారు. నెక్స్ట్ గోల్డెన్ విప్ స్ట్రీమ్ అండ్ హూలాంగ్ విలేజ్ అని ఉంటుంది. హూలాంగ్ విలేజ్ అని చెప్పేసి ఇంకొక హాఫ్ డేలో ఈ 2 కవర్ చేసేయచ్చు. వూలింగ్యాన్ విలేజ్ లో ఉంటారు కాబట్టి ఈస్ట్ గేట్ నుంచి లోపలికి వెళ్ళిపోయి అక్కడ నుంచి బస్ ఎక్కితే బస్ మిమ్మల్ని 4 వాటర్ గేట్స్ అని అక్కడ దింపేద్ది. 4 వైండింగ్ వాటర్ గేట్స్. అక్కడ నుంచి గోల్డెన్ విప్ స్ట్రీమ్ స్టార్ట్ అయిపోద్ది. ఆల్మోస్ట్ 6 kilometers నడిచిన తర్వాత హూలాంగ్ విలేజ్ వస్తుంది. విలేజ్కి వెళ్ళిపోయి కేబుల్ కార్ ఉంటుంది, దిగేసి సౌత్ గేట్ నుంచి బయటకు వచ్చేయండి. అది సెకండ్ హాఫ్ డేలో కవర్ అయిపోద్ది. మీరు ప్రతిరోజు ఈ అవతార్ మౌంటైన్స్ లోకి వెళ్ళడానికి ఈస్ట్ గేట్ నుంచి వెళ్ళండి. ఒకవేళ మీరు బయట ఉంటే కనుక, మీరు లోపల ఉంటే ఇంక ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఫుల్ డేలో 2 spots. ఒకటి టియాన్జీ మౌంటైన్ వెళ్ళడానికి కూడా మీరు సేమ్ వూలింగ్యాన్లో ఈస్ట్ గేట్ నుంచి ఎంటర్ అయ్యి కంప్లీట్గా ఎంటర్ అయిన వెంటనే మీరు లైన్ ఏ తీసుకోవాలి. కేబుల్ కార్లో పైకి వెళ్ళిపోయి టియాన్జీ మౌంటైన్ ఏరియా అంతా ఒక 2-3 hours పడుతుంది ఈజీగా. ఆ ఏరియా అంతా ఒకసారి రౌండ్ వేసుకుని మొత్తం తిరిగి అప్పుడు మధ్యాహ్నం అక్కడే భోజనం చేసేసి అక్కడ నుంచి నెక్స్ట్ స్పాట్ వెళ్ళేది మీరు యాంగ్ జియాజీ అనేది కొంచెం హైకింగ్ ఎక్కువ ఉంటుంది. మీకు బస్సులు ఇవన్నీ చాలా తక్కువ, ఓన్లీ హైకింగ్ అనమాట. అందుకే చాలా మంది మీరు చూస్తే మనుషులు భుజాల మీద పెట్టుకుని మన
కేదార్నాథ్ బద్రీనాథ్ దగ్గర తీసుకెళ్తారు కదా, వాళ్ళు తీసుకెళ్తారు అనమాట మనుషుల్ని, ఎందుకంటే అక్కడ అంత హైకింగ్ చూడాలనుకుంటే. సో ఈ 2 స్పాట్లు కవర్ అయిపోతే ఇంకా అంతే, డన్, మీ అవతార్ మౌంటైన్స్ అయిపోద్ది. టియాన్మెన్ మౌంటైన్, అయ్యో బాబోయ్, అక్కడ నడుస్తుంటే టియాన్మెన్ మౌంటైన్లో ఎంత భయం అంటే, సరే నడిచేదానికంటే ముందు మీరు ఏం చేయాలంటే కేబుల్ కార్ తీసుకోవాలి. లాంగెస్ట్ కేబుల్ కార్ ఇన్ ద వరల్డ్ టియాన్మెన్ మౌంటైన్లో ఉంటుంది. 25 minutes పడుద్ది, 7.5 kilometers అనుకుంటాను అది. సో అది నేను వెళ్ళినప్పుడు ఓపెన్లో లేదు. సో ఏబిసి 3 రూట్లు ఉంటాయి. ఒకసారి ఆ వీడియో మీరు చెక్ చేయండి, ఆ వీడియో 3 రూట్లలో ఎలా ఉంటుంది మీకు అర్థమవుద్ది. బట్ మీరు, నా సలహా ఏంటంటే, మీకు ఘాట్స్ అంటే భయం ఉంటే, ఘాట్ రోడ్ అంటే ఇబ్బంది ఉంటే మాత్రం మీరు బీకి వెళ్ళొద్దు, సిఏ తీసుకోండి. ఘాట్ రోడ్ అయినా నాకు ఇబ్బంది ఇవ్వలేదు, ఆడతా పడత వెళ్ళిపోతానంటే ఏకి వెళ్ళండి. సో ఏ ఆర్ సి రెండింటిలో పెట్టుకోండి. సి ఏంటంటే షార్ట్ కేబుల్ కార్, ఎక్స్ప్రెస్ కేబుల్ కార్లో వెళ్తారు, ఎక్స్ప్రెస్ కేబుల్ కార్లో వస్తారు. ఏ ఏంటంటే లాంగ్ కేబుల్ కార్లో వెళ్తారు, బస్సులో వస్తారు. బి ఏంటంటే ఎక్స్ప్రెస్ కేబుల్ కార్లో వెళ్తారు, బస్సులో వస్తారు. నేనైతే సి పెట్టుకున్నాను, ఫాస్ట్గా అయిపోద్దని. సో మీ ఇష్టం ఎలా వెళ్తా అలాగా. నెక్స్ట్ పైకి వెళ్ళాక, ఇప్పుడు మీరు ఏలే వెళ్ళారు అనుకోండి, ఏలే వెళ్తే ఈ 999 మెట్లు ఉంటాయి కదా మన గేట్ వే టు హెవెన్, అది మీరు దిగాలి మెట్లు, అది మీరు ఎక్కలేరు. బి నుంచి కానీ సి నుంచి కానీ ఎక్స్ప్రెస్ ఎలివేటర్ మెట్లు కింద ఆగుద్ది. సో మీరు మెట్లు ఎక్కే అవకాశం దొరుకుద్ది. మీ ఇష్టం, మీరు ఎలా ప్లాన్ చేసుకొని చూసుకోండి, మెట్లు ఎక్కుతారా మెట్లు దిగుతారా. నేనైతే ఎక్కుదాం అనుకున్నాను కాబట్టి నేను బి ఆర్ సి అనుకున్నాను. సో సి చూస్ చేసుకున్నాను. సో మెట్లు ఎక్కి పైకి వెళ్ళి అక్కడ స్టార్ట్ అవుద్దండి బాబు. అసలు ఆ ఎడ్జ్ల మీద ఎలా కట్టారో కానీ ట్రయల్స్ బ్యూటిఫుల్, అండ్ ఒక ఫుల్ డే మొత్తం పడేస్తుంది, అండ్ చాలా థ్రిల్లింగ్ ఉంటుంది ఎక్స్పీరియన్స్. మీకు ప్రతి ప్లేస్లోని ఎంత ప్రైజెస్ అవుతాయని చెప్పేసి మీకు స్క్రీన్ మీద ఇస్తూ ఉంటాను, దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి ఏది ఎంత అవుద్దని. టియాన్మెన్ మౌంటైన్ చూసిన రోజు మీరు 72 వండర్ టవర్ అని చెప్పేసి జాంగ్జియాలో ఒక అద్భుతమైన బిల్డింగ్ ఉంటుంది, అది కూడా ఆ రోజు కవర్ చేసేయండి టియాన్మెన్ మౌంటైన్ చూసిన రోజు. మీరు ఫస్ట్ స్టార్టింగ్ డే గ్రాండ్ క్యానియన్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 2:33 కల్లా అయిపోయేలా చూసుకుని అక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకుని అవతర్ మౌంటైన్స్ ఈస్ట్ గేట్కి వెళ్ళిపోతే 4 కల్లా లోపలికి వెళ్ళిపోతారు. అప్పుడు మీకు యువాంగ్ జియాజీ ఏరియా అంతా కవర్ అయిపోద్ది. అండ్ ట్రామ్ ఒకటే కుదరదు, ఇంకా ట్రామ్ పెద్ద స్పెసిఫిక్గా అంత ఇంట్రెస్టింగ్ ఏముండదు. నెక్స్ట్ సెకండ్ రోజు పొద్దున్నే కేవ్కి వెళ్ళిపోండి, హువాంగ్ లాంగ్ డాంగ్ కేవ్కి వెళ్ళిపోండి. ఆ కేవ్ చెప్పాం కదా, చాలా అద్భుతంగా ఉంటుంది, వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవుద్ది. నెక్స్ట్ మధ్యాహ్నం వచ్చేసి ఈ గోల్డెన్ విప్ స్ట్రీమ్, నెక్స్ట్ హూలాంగ్ విలేజ్ చేసేయండి. నెక్స్ట్ 3వ రోజు కంప్లీట్గా టియాన్మెన్ మౌంటైన్ పెట్టుకోండి. నెక్స్ట్ 4th డేలో ఇందాక చెప్పినట్టు టియాన్జీ మౌంటైన్, ఈ యాంగ్ జియాజీ ఏరియా 2 కవర్ అయిపోతాయి. సో మీకు అర్థమైందా? ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. డే 1 ఒక 60% ఆఫ్ ది డే గ్రాండ్ క్యానియన్, నెక్స్ట్ ఒక 30% 40% ఆఫ్ ది డే యువాంగ్ జియాజీకి వెళ్ళిపోండి. తక్కువ క్రౌడ్ ఉంటుంది. మీరు 4 PM కల్లా ఎంటర్ అయితే లోపల మీరు 6:37 దాకా ఉండొచ్చు. సో 4 to 7 చాలా తక్కువ క్రౌడ్. ఎవరైనా డ్రోన్ ఉంటే డ్రోన్ కూడా పట్టుకెళ్ళండి, మిమ్మల్ని డ్రోన్ ఎగరేద్దని ఎవరు చెప్పరు ఎక్కడ అవతర్ మౌంటైన్స్లో. సెకండ్ డే కేవ్, హువాంగ్ లాంగ్ డాంగ్ కేవ్. నెక్స్ట్ సెకండ్ డేలో హాఫ్ పార్ట్ మళ్ళీ అవతర్ మౌంటైన్స్కి వెళ్ళండి. ఒక్కసారి అవతర్ మౌంటైన్స్ తీసుకున్న టికెట్ మీరు 4 days లోపు ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనమాట. సో నో ఇష్యూస్, ఎన్నిసార్లన్నా ఎక్కొచ్చి దిగొచ్చి ఎలివేటర్స్ అన్ని చూడొచ్చు. నెక్స్ట్ సెకండ్ హాఫ్ కూడా అవతర్ మౌంటైన్స్ కవర్ అయిపోతుంది. 3rd డే మొత్తం టియాన్మెన్ మౌంటైన్ పెట్టుకోండి. 4th డే మొత్తం అవతర్ మౌంటైన్స్ పెట్టుకోండి. నెక్స్ట్ డే 5 ఏం చేస్తారంటే ఫూరాంగ్ విలేజ్ డే 5 పెట్టుకోండి. లేదంటే చిన్న సలహా, మీరు ఏం చేస్తారంటే ఈ ఫూరాంగ్ విలేజ్ని డే 3 కానీ 4 కానీ పెట్టేసుకోండి. మీరు అప్పుడు ఏమవుతుందంటే, మీరు ఫూరాంగ్ విలేజ్ నైట్ చాలా బాగుంటుందండి. సో మీరు నైట్ వెళ్ళి రావాల్సి ఉంటుంది. మన జాంగ్జియాజీ నుంచి 1/2 hour ట్రైన్ డిస్టెన్స్ అనమాట. వెళ్ళి ఈవినింగ్ అంతా స్పెండ్ చేసి మళ్ళీ నైట్ రిటర్న్ ట్రైన్ వచ్చేయచ్చు. అందుకని మీరు 4th డే అలా అది పెట్టుకుని 5th డేకి ఈ అవతర్ మౌంటైన్స్ ఫుల్ డే కింద పెట్టుకోండి, బాగుంటుంది. ఎందుకంటే మీరు జాంగ్జియాజీ నుంచి ఏదైనా ప్లేస్కి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు ఫూరాంగ్ విలేజ్ నుంచి వెళ్ళడం కష్టమైపోద్ది. జాంగ్జియాజీలో ఉండి ఆ రోజు మొత్తం మీరు టియాన్మెన్ మౌంటైన్ కవర్ చేసుకున్నా, లేదంటే అవతర్ మౌంటైన్స్ కవర్ చేసుకున్నా, జాంగ్జియాజీ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి మీరు బయటకు వెళ్ళిపోవచ్చు. ఇది ప్లాను ఈ 5 daysకి. మీకు ఒకవేళ 4 days ఉందంటే మీరు ఏం చేస్తారంటే ఫూరాంగ్ విలేజ్ స్కిప్ చేసేయండి, 4 days ఉంటే కనుక. సో మిగతా అన్ని పర్ఫెక్ట్ సరిపోతాయి. ఒకవేళ మీకు 3 days ఉందనుకోండి, మీరు అవతర్ మౌంటైన్స్లో టియాన్జీ మౌంటైన్ అండ్ అలాగే యాంగ్ జియాజీ ఏరియా స్కిప్ చేసేయండి, ఎందుకంటే హైకింగ్ ఎక్కువ ఉంటుంది అది. సో మీకు 3 days పర్ఫెక్ట్ సరిపోద్ది. అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే కమెంట్లో చెప్తే నేను మీకు
దానికి తగ్గట్టుగా నేను రిప్లై ఇస్తాను. ఏదన్నా మీకు అడ్జస్ట్మెంట్ కావాలన్నా సరే నేను సలహా అయితే ఇవ్వగలుగుతాను. సో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ చైనా సిరీస్ ఇంకా అయిపోలేదు, ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, చూస్తూ ఉండండి. టేక్ కేర్, బై బాయ్, గుడ్ నైట్.